కావలి పట్టణంలోని నిరుపేదలుంటున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ నాయకులు ఈరోజు కావలి ఆర్టీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఇళ్ల పట్టాలు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు కావలి పట్టణంలో పేద మధ్యతరగతి వాళ్ళు అనేక సంవత్సరాలుగా 30-40 సంవత్సరాల నుంచి నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు కావలి ఆర్డీఓ ఆఫీస్కి ప్రదర్శన నిర్వహించి ధర్నా చేయడం జరిగింది. అనంతరం ఆర్డీఓ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పేదవాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఏరియాల్లోనే మీరు చెప్పేటువంటి జీవో నంబర్ 30 ప్రకారం సర్వే చేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి మేము అడిగాం. ఆ సర్వే నిర్వహిస్తాం. అర్హులైనటువంటి వాళ్ళందరికీ వాళ్ళు నివాసం ఉండేటువంటి ప్రాంతాలు జీవో నంబర్ 30 ప్రకారంగానే ఎలిజిబుల్ అయితే అందరికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. లేదా అట్ట ఎలిజిబుల్ కానీ కాకపోతే కొత్త స్థలమైనా చూసి వేరే దగ్గరైనా కానీ వాళ్ళకి ఇళ్ల స్థలం కేటాయిస్తామని చెప్పారు. అందుకని జీవో నంబర్ 30 ప్రకారం పేదవాళ్ళు నివసించేటువంటి ఏరియాల్లోనే వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా చాలామందికి ఇళ్ల స్థలాలు లేనటువంటి అర్హులు చాలామంది ఉన్నారు ఈరోజు కావలిపట్నంలో పేదవాళ్ళు. వాళ్ళందరికీ మేము ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి సచివాలయాల్లో అప్లై చేయమన్నారు, మీరు అర్జీలు పెట్టుకోమన్నారు, రెవెన్యూ వాళ్ళకి ఇమ్మన్నారు, అన్నీ చేస్తున్నారు. అటువంటి పేదవాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, గట్టిళ్ళు కూడా నిర్మించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వం నిర్మించినటువంటి గట్టిళ్ళు ఏవైతున్న టిట్కో ఇళ్ళన్నీ కూడా మూలబడిపోయి ఉన్నాయి. అవి లబ్ధిదారులకు కేటాయించలేదు. జగనన్న కాలనీలన్నీ కూడా నిర్మాణ దశలోనే నేట మునిగిపోయాయి. వాటిని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం నిర్మించినటువంటి ఇటువంటి కాలనీలన్నీ కూడా ఈ ఇళ్ళన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అర్హులైన పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు నివాసం ఉండేటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి గట్టిళ్ళు నిర్మించి చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయమని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే ఈ సమస్యలు పరిష్కారం చేయకపోగా కరెంటు ఛార్జీలు పెంచి పేదవాళ్ళ మీద భారం వేయటం, నిత్యావసర సరుకులు వస్తువుల ధరలన్నీ పెంచి పేదవాళ్ళు జీవించేటువంటి పరిస్థితి లేకుండా చేయటం, ఇప్పుడు ఎక్కడో అమెరికా వాడు ఇరాన్ మీద దాడి చేస్తే ఆ యుద్ధం పేరుతో మళ్ళీ గ్యాస్ ధర పెంచటం, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవటం. అందుకని ఈ సమస్యలన్నీ కూడా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయమని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాల్లో 30-40 సంవత్సరాలకు పైబడి కూడా నిరుపేదలు ఇళ్ళు నిర్మించుకొని నివాసం ఉంటా ఉన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. జీవోలు కూడా పేదోళ్ళకి పట్టాలు ఇవ్వండి, రెగ్యులర్ చేయండి పేదోళ్ళు ఉండే దగ్గరని ప్రభుత్వం మారినప్పుడల్లా ఒక జీవో వస్తూ ఉంది. కానీ పేదలకు ఉన్నటువంటి సమస్య మాత్రం పరిష్కారం కావట్లా. ప్రభుత్వం మారినప్పుడల్లా ఒక జీవో వస్తూ ఉంది. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదోళ్ళకి అక్కడే రెగ్యులర్ చేయండి అని చెప్పి ఇప్పుడు పలు జీవోలు వచ్చినాయి. ఈ జీవోలు పట్టణంలో అనేక ప్రాంతాల్లో పేదోళ్ళు నివసిస్తూ ఉన్నారు. అన్ని కులాలకు పేద కులాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా మరికొన్ని కులాలు కూడా నివాసం ఉంటా ఉన్నాయి. అయినా జీవోలు వస్తున్నాయి కానీ సమస్య పేదోళ్ళకి పట్టా ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి సందర్భం నివాసం ఉంటున్న దగ్గర కనపడట్లా. చెబుతూ ఉన్నారు అధికారుల కాడికి పేదోళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు, ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది కదా, ఆ జీవో ప్రకారం మాకు రెగ్యులర్ చేయండి, మాకు ఇల్లు కట్టించండి, మేము పేదోళ్ళము, మా జీవన ప్రమాణాలు మెరుగు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి అడుగుతూ ఉంటే దీనికి రకరకాల సాకులు, రకరకాల కొర్లు. ఒకటేమో వాగు పారంబోకి అంటారు, చెరువు అంటారు, మున్సిపల్ స్థలం అంటారు, లేదంటే చెరువు లోతట్టు అంటే దీనికి రకరకాల కొర్లేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వటం అనేది 30-40 ఏళ్ళుగా జరగట్లా. అయితే ఈ జీవోలు ఎవరు ఉపయోగపడుతున్నాయంటే డబ్బులున్న వాళ్ళకి, రాజకీయ పలుకుబడిన వాళ్ళకి మాత్రం ఈ జీవోలు బాగా ఉపయోగపడతా ఉన్నాయి. పేదోళ్ళు మాత్రం అన్యాయం అయిపోతూ ఉన్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, ఈ ప్రస్తుతం
అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మీరు తెచ్చినటువంటి జీవో నెంబర్ 30 ప్రకారం పేదోళ్ళు కాలువల్లో లేరు, కాలువ గట్ల మీద లేరు, లేకపోతే చెరువు లోతట్లో లేరు, అన్నీ మెరక ప్రాంతాల్లోనే ఉన్నారు. అక్కడ పట్టాలు ఇవ్వచ్చు. ఆ జీవో ప్రకారం ఖచ్చితంగా పేదోళ్ళకి పట్టాలు ఇచ్చి అక్కడే ఇళ్ళు కట్టించి అక్కడే మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద కూడా ఆందోళన చేసి ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇది ఇవ్వాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. సిపిఎం పార్టీగా మీరు నిజమైనటువంటి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాది మంచి పరిపాలన, ప్రజా పరిపాలన అని చెప్తా ఉన్నారు. వచ్చిన ప్రభుత్వం వల్ల గత ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది. అయితే పేదలకు మాత్రం ఎక్కడా న్యాయం జరిగే పద్ధతి లేదు. ఇది సరైనటువంటి విధానం కాదు. అధికారులు కూడా ఆలోచించాలి. అధికారులు ఉన్నోళ్ళకే మేము అప్పుడు అడిగాం, ధనవంతులకు ఉపయోగపడతా ఉంది. ఇవన్నీ కూడా ఈ సాకులు కనపడట్లేదు. పేదోళ్ళ కాడికి వచ్చేళ్ళకి ఈ సాకులు చెప్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ఇవ్వచ్చు. పేదోళ్ళు ఉండే ప్రాంతాల్లో పట్టాలు ఇవ్వమని అడిగాం. ఆ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఆలోచించి పేదోళ్ళకి న్యాయం చేస్తే మంచిదనేది సిపిఎం పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. అలాగని ఇంకోటి కూడా ముఖ్యంగా చెప్పాలి. అక్కడ ప్రతి ప్రజాప్రతినిధి ఎలక్షన్ అప్పుడు వచ్చి మీకు ఇక్కడే ఈ స్థలాలు ఇస్తాం, మీకు ఇక్కడే ఇళ్ళు కట్టిస్తాం, మాకు ఓట్లు వేయండి అని చెప్పారు. వేశారు పేదోళ్ళు నమ్మి. ఆయన ఓట్లు వేసారు, గెలిచారు, ప్రభుత్వం అధికారంలోకి వస్తూ ఉన్నాయి. కానీ అక్కడ మాత్రం చెప్పినటువంటి హామీ అమలు కావట్లా. కాబట్టి సిపిఎం పార్టీ ఖచ్చితంగా పేదల తరపున పోరాటం చేస్తుంది. ఈ హామీలు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఎండగట్టే రోజు ఒక రోజు ఉంటుంది. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి. ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 30 నంబర్ జీవో ప్రకారం ఖచ్చితంగా పేదోళ్ళకి పట్టాలు ఇచ్చి అక్కడే మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.